పండుగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. గుంటూరు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని సమతావాది డాక్టర్ బాబు జగజ్జీవన్ 118వ జయంతి వేడుకలు శనివారం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్, గల్లా మాధవి, గుంటూరు నగర ఇన్ఛార్జి మేయర్ షేక్ సజిలా హాజరయ్యారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బాబు జగజ్జీవన్ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి బాబు జగజ్జీవన్ రక్షణగా నిలిచారన్నారు. సామాజిక న్యాయం, సమసమాజం కోసం కృషి చేశారన్నారు. ఆయన స్ఫూర్తిని తొంగలోకి తొక్కి గత వైసీపీ ప్రభుత్వం దళితులపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారని గుర్తు చేశారు. బాబు జగజ్జీవన్ స్ఫూర్తితో చంద్రబాబు పాలన సాగిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్, గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆయన పట్ల ఒక ఆలోచన కలిగించేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, దళితుల ఆత్మగౌరవం కోసం అంబేద్కర్ గారు ఒక పక్కన రాజ్యాంగాన్ని రచించి వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తే, బాబు జగజీవన్ రామ్ గారు తను విదేశాల్లో చదువుకున్నప్పుడు కూడా భారతదేశ స్వాతంత్రాన్ని తీసుకొని రావడానికి ఆనాడు గాంధీజీ గారు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పిలుపులో కూడా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించి స్వాతంత్ర ఉద్యమంలో ఉద్యమకారులుగా ఉన్నటువంటి బాబు జగజీవన్ రామ్ గారు తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అనేక పదవులు నిర్వహించి, ముఖ్యంగా రక్షణ శాఖ మంత్రిగా, అలాగే అనేక శాఖల, లేబర్ శాఖ మంత్రిగా, అలా కార్మిక శాఖ మంత్రిగా, అనేక అగ్రికల్చర్ శాఖ మంత్రిగా, అనేక శాఖలకు మంత్రులుగా చేసి ఆనాడు స్వాతంత్ర భారతదేశంలో, ఈ భారతదేశంలో అన్ని శాఖలకు సంబంధించినటువంటి పునాదులు వేసినటువంటి మహానుభావుడు బాబు జగజీవన్ రామ్ గారు. అంతేకాకుండా సామాజిక న్యాయం కోసం కఠోర దీక్ష చేస్తూ అన్ని వర్గాలు కూడా సమానంగా ముందుకు సాగాలి, ఈ దేశంలో ఏ ఒక్క వర్గం కూడా వెనకబడి ఉండకూడదనే ఆలోచనతో అణగారినటువంటి వర్గాల్లో ఒక ఉద్యమ స్ఫూర్తితో వారందరినీ కూడా కొత్త ఆలోచనతో, కొత్త ఆశయాలతో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొని వచ్చినటువంటి మహానుభావుడు బాబు జగజీవన్ రామ్ గారు. అదే స్ఫూర్తితో గత కొంతకాలంగా మనందరం కూడా చూస్తా ఉన్నాం. అయితే ఏప్రిల్ 5, ఏప్రిల్ 14 లేదంటే అక్టోబర్ 2 ఇలాంటి సెలవు దినాలుగా మాత్రమే తెలుసు విద్యార్థులందరికీ. అవునా కదా? ఎందుకు సెలవు ఇస్తున్నారు, వారికి సెలవు ఇవ్వాల్సినంత అర్హత దేనికి ఉంది అని చెప్పి ఇక్కడ చాలా మందికి తెలియదు. ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి జయంతిని పురస్కరించుకొని అందరికీ స్కూల్స్ అన్నిటికీ హాలిడేస్ ఇచ్చారు. కానీ దేనికి హాలిడే ఇచ్చారు ఎవరికి తెలియదు. నేను దయచేసి విద్యా సంస్థలందరినీ ఒకటే కోరుకుంటున్నాను, ఆ ముందు రోజు జేసీ గారు ఉన్నారు, ఆయన విజ్ఞప్తి చేస్తున్నాను, స్కూల్స్ అన్నిటికీ కూడా ఒక చిన్న ఎస్ఏ కాంపిటీషన్, ఎలక్ట్యూషన్ కాంపిటీషన్ పెట్టి పిల్లలందరికీ ఇలాంటి గొప్ప మహనీయుల యొక్క జీవిత చరిత్ర గురించి అవగాహన కలిగించే ఒక ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఒక తరం మొత్తం బేసిక్గా ఇప్పుడు ఈ తరానికి వారు అనుభవించిన కష్టాలు, అవమానాలు ఏమి తెలియదు. చాలా ప్రశాంతమైన జనరేషన్ ఇది, ఏ కష్టం తెలియని జనరేషన్, టెక్నాలజీతో ముందుకు వెళ్తున్న జనరేషన్. అయితే ఆ రోజుల్లో ఒక వ్యక్తి మంచినీళ్ళు తాగాలన్నా, ముట్టుకోవాలన్నా, ఇంకా ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవాలన్నా అడుగడుగున అవమానాలతో, డిస్క్రిమినేషన్తో ముందుకు వెళ్ళిన సమాజం. అలాంటి సమాజంలో కొందరు వ్యక్తులు నుంచొని యోగుల్లాగా వాళ్ళ జీవితం మొత్తం కూడా అంకితం చేసి ఈ రోజు మీరు ప్రశాంతంగా ఇక్కడ కూర్చుండడానికి వాళ్ళందరి యొక్క వాళ్ళ జీవిత కృషి. అలాంటి వ్యక్తుల గురించి మనం ఈరోజు మాట్లాడుకోవడం అనేది మన ముఖ్య బాధ్యతగా మనందరూ భావించాలి. మరి ఎన్నో పదవుల్ని అధిరోహించిన బాబు జగజీవన్ రామ్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈరోజు ఎంతో కొంత మీ అందరూ కాస్త తెలుసుకుని ఇక్కడికి వచ్చారని నేను అనుకుంటూ ఉన్నాను. అయితే నేను ముఖ్యంగా ఈ సభాపూర్వకంగా కోరుకునేది, ప్రతి ఒక్కరూ వారి వారి లోపాలని అధిగమించి ఒక అంబేద్కర్ గారి లాగా, ఒక బాబు జగజీవన్ రామ్ లాగా, అదే విధంగా ఒక గాంధీజీ లాగా
సెల్ ఫోన్స్ కి దూరంగా ఉంటూ మనకి ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చి సమాజంలో